టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఎన్టీఆర్ జిల్లా పోలంపల్లి డ్యాం వద్ద మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన తెలంగాణ నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో లింగాల, పెనుగంచిప్రోలు, మున్నేరు బ్రిడ్జిలపై 2 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్ర, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద పరిస్థితులను జిల్లా అధికార యంత్రాంగం సమీక్షిస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మున్నేరు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మున్నేరులో ఉన్న వరద నీరు ఇటు కృష్ణా నదిలో కూడా చేరుతుంది. ఈ క్రమంలోనే అటు పెనుగంచిప్రోలు కావచ్చు, నందిగామ ఈ ప్రాంతాల్లో ఈ చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. కింద పోలంపల్లి బ్యారేజ్ వద్ద ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అటు పెనుగంచిప్రోలు లో కూడా కాలువ మీద నుంచి కూడా వరద నీరు పడుతుంది. దీంతో ఇటు ఆంధ్ర, తెలంగాణ మధ్య కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ కూడా కృష్ణా నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు పులిసెంత నుంచి ఈ సాయంత్రం 6.5 లక్షల వరకు కూడా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 3,97,000 క్యూసెక్ల వరద ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవరాల్ గా ఇటు మోన్సా తుఫాను ప్రభావంతో అటు తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాలతో ఇటు మున్నేరు పొంగి పొరుగుతుంది. మున్నేరు నుంచి వచ్చే భారీ వర్షం వరదంతో కూడా ఇటు కృష్ణానదిలోకి వచ్చి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.